వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. మనకి ఈ జనవరి నెల 2026 సంవత్సరానికి గాను మాస రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ మొలపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ యొక్క రాశులు, వారి 12 రాశులకి కూడా ఏ ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయో ముందుగా మనం తెలుసుకుందాం. మనకి ఈ యొక్క గురుగ్రహము మిథున రాశిలో ఉంది. అలాగే రాహువు కుంభరాశిలోను, కేతువు సింహరాశిలో, శని వక్రించి మనకి మీనరాశిలో ఉండడం జరిగింది. అలాగే రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలన్నీ కూడా ఒక జనవరి 15, 2026 సంవత్సరానికి గాను ఇవన్నీ కూడా మనకి ధనుస్సు రాశిలో ఉండడం జరిగింది. ఈ ధనుస్సు రాశి నుంచి మనకి ఇవన్నీ కూడా మనకి ఇంచుమించుగా 16 జూన్ని కుజుడు, రవి 14 జూన్ని మకరం లోకి, రవి బుధుడేమో 17 జూన్ నుంచి, జనవరి నుంచి 15, కుజుడు 16 జనవరి నుంచి మనకి, అలాగే 14 జనవరి నుంచి రవి, అలాగే 17 జనవరి నుంచి బుధుడు, 13 జనవరి నుంచి శుక్రుడు ఈ యొక్క ధనుస్సు రాశిలోకి రావడం జరుగుతుంది. దీని కారణంగా మనకి ఈ రాశుల వారికి అందరికీ కూడా, ద్వాదశ రాశుల వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలు జరుగుతూ ఉంటాయి. ఏ రాశి వారికి ఏ ఫలితాలు జరుగుతాయో మనం తెలుసుకుందాం. ముందుగా ఇవన్నీ కూడా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పబడేటటువంటి ఈ యొక్క రాశి ఫలాలు కాబట్టి మొత్తము ఈ యొక్క వ్యక్తిగత జాతకాలలో మీకు ఏమిటి, ఈ ప్లానిటరీ పొజిషన్స్ని బట్టి మీకు ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి, ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి, ఎప్పుడు మీకు శుభకార్యాలు, అలాగే దూరపు బంధువుల మరణ వార్తలు, అలాగే ఆ మరణాల వల్ల మీకు కలిసి వచ్చేటటువంటి సంపద, ఇలాంటి సంపూర్ణమైనటువంటివన్నీ కూడా మీరు ఈ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చి మీరు తెలుసుకోగలుగుతారు. దాని నిమిత్తము మేము నాన్ కమర్షియల్గా చెప్పడం జరుగుతుంది. మరి అందువల్ల మీకు కావాల్సినటువంటి వాళ్ళంతా కూడా వాట్సాప్లో మీరు డీటెయిల్స్ పెట్టగలుగుతారు. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఈ మొత్తం 3 రాశుల వారికి మనకి కుంభరాశి, మీనరాశి, మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది. అలాగే ఈ రాశుల వారికి అందరికీ కూడా మిగతా రాశులు, ధనుసు రాశి కొంచెం ధన నష్టం జరుగుతూ వస్తుంది. అలాగే తులారాశి వారికి కోర్టు సమస్యల్లో ఉండడం ప్రధానంగా. ఇలా మనకి వృషభ రాశి వారికి అందరికీ కూడా శత్రు పీడ, అంటే స్త్రీల వల్ల ఇబ్బందులే కాకుండా మామూలుగా శత్రువులు కూడా, అలాగే పిచ్చి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఇబ్బందులు, ఫోన్లు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది రాహు ఎఫెక్ట్ వల్ల. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఈ మకర రాశి వారికి భార్యాభర్తల మధ్య గొడవలు, కన్యారాశి వాళ్ళు మళ్ళీ ఉద్యోగాలు లేకపోవడం, మళ్ళీ రీయూనియన్ అవ్వాలని వాళ్ళు ప్రయత్నించడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా మనకి మన పూర్వజన్మ కర్మ ఫలితాల కారణంగానే జరుగుతాయి. అండ్ ఈ రెమెడీస్ చేసుకుంటే మనకి ఏమన్నా లబ్ధి పొందుతామా అండి అని అంటే ఖచ్చితంగా లబ్ధి పొందుతాము. అయితే వర్షాన్ని మొత్తం అంతటినీ ఆపేయలేం, కానీ గొడిగేసి మనకి అక్కడ వరకు మనకు పడకుండా మనం చూసుకోగలుగుతాం. కాబట్టి ఇక్కడ ఈ యొక్క రెమెడీస్ కూడా మనకి డబ్బులు ఖర్చు అక్కర్లేకుండా జాగ్రత్తగా మన సొంత కృషిలో మనం చేసుకుంటే మీకు ప్రతిసారి తృప్తిగా ఉంటుందన్నమాట. ఇక ఈ రాశుల వారికి ఇక అధిగమించినప్పుడు బయట చేయించుకోక తప్పదన్నమాట. ఆ రకంగా ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా అదృష్టం అనేటటువంటిది మనకి ఎప్పుడు కలిసి వస్తుంది, మనం ఎప్పుడు ఈ యొక్క గృహ యోగాలు మనకి కడతాము, అలాగే వాహన యోగాలు కడతాము, ఇవన్నీ కూడా మనం ఈ రాశుల వారు ఒక్కొక్క రాశి పరంగా మనం తెలుసుకుందాం. మీనరాశి, ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతోంది. మరి ఈ ఏలినాటి శని ప్రభావ కారణంగా మనకందరికీ కూడా మనస్సు నిరాశగా, మరి సాధించలేకపోతున్నాం అనుకున్నటువంటి టార్గెట్స్ అనేటటువంటి దృష్ట్యా కొంచెం నీరసంగా మనుషులు ఉండడం, ఇవన్నీ జరుగుతాయి.
దాంతోపాటు ఈ శుక్రగ్రహ మూఢమి కూడా ఉంది. దానివల్ల శుభకార్యాలు జరగకపోగా మనసంతా కూడా నీరసంగా ఉండడం కారణం అవుతుంది. అలాగే ఏలినాటి శని కూడా జరుగుతోంది. దీని ద్వారా మనకి ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాడంతా కూడా లాస్ అయిపోవడానికి కారణాలు ఉంటాయి. కాబట్టి ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు, ఆయిల్ సంబంధించినటువంటి వ్యాపారాలు పక్కన పెట్టేసేయాలా. ఇక ఎలక్ట్రికల్ షాప్స్, ఎలక్ట్రానిక్స్ గూడ్స్, సేల్స్, సర్వీసెస్ కూడా మీకు చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు కొంచెం పెరగడానికి అవకాశాలు ఉంటాయి. మరి చేసేటటువంటి ఉద్యోగాల్లో పురోగతి అనేటటువంటి కనబడుతుంది, ప్రగతి, డెవలప్మెంట్, ప్రమోషన్స్ ఇవన్నీ కూడా. కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని వారికి మనము కొత్త కొత్త ఉద్యోగాల కోసం అన్వేషణ అనేటటువంటిది చేస్తారు. అలాగే ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో మీరు ఉద్యోగాలు చేయాలని అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. గత చాలా సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా మీరు ఫెయిల్ అవుతున్నప్పుడు, కాస్త నిరాశ వచ్చినప్పటికీ కూడా మీ ప్రయత్నాలు మీరు ఆపకూడదు. ముందుకు వెళుతూనే మీరు ప్రయత్నాలు చేయాలి. అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనకి దుష్టుల యొక్క స్నేహము అనేటటువంటిది ఈ ఏలినాటి శనిలో నీచ స్త్రీ సాంగత్యము, నీచ జనుల యొక్క సహవాసము అనేటటువంటిది ఏర్పడుతుంది. దీని ద్వారా ఉత్తమంగా బ్రాడ్గా ఆలోచించడం అనేసి మనము నేరోగా మనము ఆలోచించడము, అలాగే అవతల వాళ్ళు రెచ్చగొట్టారు కదా అని మనం రెచ్చిపోయి మనము సమస్యల్లో ఇరుక్కోవడము, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క ఏలినాటి శని ప్రభావంలో మనకి జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క ఏలినాటి శని జరుగుతున్నటువంటి కారణంగా మరి ఈ గవర్నమెంట్ టెండర్లు పనిచేస్తున్నటువంటి వాళ్ళు పూర్తి చేసేసినటువంటి వాళ్ళకి ఇంకా మీకు బిల్స్ రావు. అలాగే ఈ ప్రైవేట్ బిల్డర్స్ అవనియండి, రియల్ ఎస్టేట్ వాళ్ళు అవనియండి, వాళ్ళు అనుకున్నంత టార్గెట్లో మీకు రాదన్నమాట. కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మీకు వ్యాపారంలో లాభాలు అనేటటువంటివి ఒక క్రమబద్ధంలో మాత్రమే వస్తాయి. కొంతమందికి ఈజీ మనీ వస్తుంది, కానీ మనకి ఈజీ మనీ రాదు. ఏలినాటి శనిలో అనవసరమైనటువంటి డిస్ప్యూట్స్లోకి మీరు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి కష్టపడి బాగా పనిచేసినప్పుడు మాత్రమే మనకి ఆదాయాలు వస్తాయి అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అలాగే బంధువులతో, మిత్రులతో చాలా చక్కగా వాళ్ళందరినీ కూడా మీరు చూసుకుంటారు. మరి అటువంటి వాళ్ళ దగ్గర నుంచి మీకు వ్యతిరేకత అవనంటే, లేదా మీరు చేసేటటువంటి మంచి పనులకి వాళ్ళు రివార్డులు ఇవ్వకపోగా మీ పైన అభినందనలు వేడిస్తుంటే మీకు కాస్త చిరాకు ఇస్తుంది. కాబట్టి బంధువుల పైన విరక్తి వస్తుంది, అవర్షన్ వస్తుంది స్నేహితులపై. అరే, స్నేహితులకి బంధువులకి మేము బాగా చూసాం, పార్టీలు ఇచ్చాం, కానీ వీళ్ళు ఇలా చేస్తున్నారు అనేటటువంటి ధోరణితో మీరు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే కొత్త కొత్త పనులు ప్రారంభించడం అనేటటువంటిది మీరు చేయడం జరుగుతుంది. అలాగే అనేక రకాలైనటువంటి వ్యాపారాలు ప్రారంభించాలి అనేటటువంటి కోణంతో మీరు వెళ్తారు. అందువల్ల డిగ్నిఫైడ్గా ఈ యొక్క ఏలినాటి శని జరుగుతున్నప్పుడు మీన రాశి వారంతా కూడా మానవులతో సంబంధాలు తగ్గించి హైర్ ఎనర్జీస్తో సాధన చేసుకోవడము, దేవుళ్ళు, ఈ ఆధ్యాత్మిక చింతన అనేటటువంటి చేసుకోవడం ద్వారా మీకు ఎక్కువ అభివృద్ధి అనేటటువంటిది కనబడుతుంది. దానివల్ల మీ యొక్క నెగిటివిటీ అనేటటువంటిది చాలా తగ్గిపోతుంది. మన యొక్క నెగిటివిటీ మనం పనిగట్టుకుని నెగిటివ్ పర్సన్స్తో మనం పరిచయాలు పెట్టుకోకర్లేదు. నెగిటివిటీ అనేటటువంటిది ఆటోమేటిక్గా వాళ్ళే మన దగ్గరికి వస్తారు, ఆ గ్రహాలే ఆకర్షిస్తాయి. ఆ విషయాలు వినడం ద్వారా కూడా మనకి నెగిటివిటీ అనేటటువంటిది వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏలినాటి శనిలో అసలే మన నెగిటివిటీతో మనం చచ్చిపోతున్నాం. ఇంకా కొత్త వాళ్ళ సమస్యలు ఇవన్నీ వినడం ద్వారా కొత్తగా ప్రాబ్లమ్స్లో మనకి ఇరుక్కుపోతాం. కాబట్టి ఈ యొక్క రాహుగ్రహ
దృష్టి రీత్యా కూడా మనకేమి మంచి కలగదు. మనకి పిచ్చోళ్ళంతా పరిచయం అవ్వడం, పిచ్చోళ్ళంతా మన బుర్రలు తినడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే గురుగ్రహ దృష్టి రీత్యా మనకి అనేకమైనటువంటి శుభాలు మనకు జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనకి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏళ్ళనాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణుడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని, అనుష్ఠానాన్ని మనం చేసుకోవాలా. అలాగే పేదలకి, తర్వాత ఈ యొక్క అనాథలకి, మనము సాధువులకి, వికలాంగులకి దాన ధర్మాలు చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటూ ఆధ్యాత్మిక సాధన చేయాలి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ రావి చెట్టుని కౌగిలించుకోవాలి. రావి చెట్టుకి నీళ్లు పోయాలి. మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ మేడి చెట్టుకి నీళ్లు పోసుకుంటూ, ఆ యొక్క అశ్వత్థ వృక్షంతో పాటు మేడి చెట్టుకు కూడా మీరు గురుచరిత్ర పారాయణ చేసుకోవాలి దాని కింద.